హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ చంద్రశేఖర్ గారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో ఈ మధ్య స్మాల్ సిప్స్ 250 రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో దాన్ని ఎలా మనము తీసుకెళ్ళాలి ముందు? లాస్య గారు, ఇవాళ మనం మ్యూచువల్ ఫండ్స్ ప్రతి ఒక్కరికి సిప్ స్టార్ట్ చేయమని చెప్పుకుంటాం అవును. మనం. కాకపోతే ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే, చిన్న అమౌంట్‌తో సిప్ స్టార్ట్ చేస్తే 250 రూపీస్ అది. 250, 100 కూడా ఉన్నాయి. దాని గురించి కూడా మాట్లాడదాం. కాకపోతే ఇవాళ ఎక్స్‌క్లూజివ్‌గా 250 మాట్లాడిన తర్వాత నేను 100 రూపీస్ కూడా మాట్లాడతాను. 250 రూపీస్ సిప్ అనేది స్టార్ట్ చేయడానికి చిన్న అమౌంట్ నుంచి కూడా స్టార్ట్ చేసేటట్టుగా ఫెసిలిటీ ఇచ్చారండి. హ్మ్. మేడం, ఈ మ్యూచువల్ ఫండ్స్‌లో చిన్న సిప్స్ స్టార్ట్ చేసే ముందు, మనం డిస్కషన్ చేసే ముందు, అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ లేదా డిజిటలైజేషన్ ఎప్పుడయింది? హ్మ్. ఎంత ఈజీ అయిపోయిందో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. హ్మ్. ఇప్పుడు చూసుకుంటే కోవిడ్ ముందు, బిఫోర్ కోవిడ్ హ్మ్. అసలు డిజిటలైజేషన్ లేదు. మనం ఎప్పుడైనా ఎక్కడ అంటే తక్కువ ఉంటుంది, అంత ఇది లేదు. హ్మ్. డెప్త్‌లో ప్రతి ఒక్కరు డిజిటలైజేషన్ అవ్వలేదు. యూపీఐలు వాడడం మొదలెట్లేదు అవును. అప్పటికి. సో బిఫోర్ కోవిడ్. సో ఆఫ్టర్ కోవిడ్ చూసుకుంటే ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు ఫోన్స్, యూపీఐ ఐడీస్, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. అవును. సో ముందేంటంటే మనం వెళ్ళి క్యాష్ ఇచ్చి గ్రాసరీస్ కొనుక్కోవాలన్నా క్యాష్ ఇచ్చి కొనుక్కునేవాళ్ళం, లేకపోతే కార్డ్ ఇచ్చేవాళ్ళం. అవును. ఇప్పుడు పోస్ట్ కోవిడ్ ఎవ్రీబడి స్టార్టెడ్ యూజింగ్ యూపీఐస్ యూపీఐస్. ఉన్నాయి. అవును. యూపీఐలు వాడేస్తున్నారు. సో ఎప్పుడైతే యూపీఐ అయితే ఐడి ఉంటుందో మనకి బ్యాంక్ అకౌంట్ కూడా ఉన్నట్టుగా. హ్మ్. సో మ్యూచువల్ ఫండ్ కావాల్సింది ఈ 2 ప్లస్ పాన్ కార్డ్, రైట్? సో ఇప్పుడు 250 రూపీస్ అసలు ఈ టైంలో, లేకపోతే ముందు నుంచి 250 రూపీస్ ఈ ఎస్బీఐ వాళ్ళు లాంచ్ చేశారు. హ్మ్. జన్ నివేష్ అని చెప్పి ఒక ప్లాన్, ఎస్ఐపి ప్లాన్ అనేది లాంచ్ చేశారు. దీని గురించి మాట్లాడుకుంటాం మేడం. ఇలాంటి ఈ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారో ఈ జన్ నివేష్ ఎస్ఐపి 250 రూపీస్ పర్ మంత్ కానీ, పర్ డే కానీ, వీక్లీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేసుకోవచ్చు. హ్మ్. సో ఇలాంటిది ఇన్వెస్ట్ చేసేది ప్రతి ఒక్క ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి అమౌంట్ తీసుకుని వెళ్ళి ఒక బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్లో పెడతారు. హ్మ్. సో ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ అంటే ఏంటంటే, ఇట్స్ అ డైనమిక్ అలొకేషన్ ఫండ్. సో అంటే కాంబినేషన్ ఆఫ్ ఈక్విటీ ఉంటుంది, డెప్ట్ కూడా ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడైతే మనకు వాలటాలిటీ ఉండేటప్పుడు ఆటోమేటిక్గా పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అవుతుంటుంది, ఇటు అటు మారుతూ ఉంటుంది. సో ఇలాంటి ప్లాన్స్, బ్యాలెన్స్డ్ ప్లాన్స్, బ్యాఫ్ అనేది చాలా ఎంట్రీస్ ఇస్తున్నారు. బట్ 250 రూపీస్ అనేది ఈ ఎస్బీఐ వాళ్ళు జన్ నివేష్ అని లాంచ్ చేశారు. మనం జనరల్గా ఇలాంటి ప్లాన్స్ ఎప్పుడు ఓపెన్ ఫండెడ్ ఉంటుంది. సో ఓపెన్ ఫండెడ్ ఉండేటప్పుడు ఎప్పుడైనా మనం కొనుక్కోవచ్చు ఆల్ ద టైమ్. సో ఇలాంటి ఫండ్ బ్యాలెన్స్డ్ బ్యాఫ్లో అంటారు కదా, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ అంటారు కదా, ఇలాంటి పెట్టేటప్పుడు రిస్క్ ఉండదా అనుకుంటే రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి అవును. ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. ప్లస్ ఈక్విటీస్లోనే ఉంటుంది, డెప్ట్లోనే కొంచెం ఉంటుంది. హ్మ్. ఎప్పుడైతే మార్కెట్ వాళ్ళు ఎక్కువ పడుతుంది అనుకునేటప్పుడు డెప్ట్కి మారుస్తుంటారు. సో బోత్ ఉంటాయి కాబట్టి ఆ రిస్క్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే మేడం, ఒక 250 రూపీస్ ఎస్ఐపి, 100 రూపీస్ ఎస్ఐపి అసలు ఎందుకు లాంచ్ చేస్తున్నారు? హ్మ్. జనరల్గా ఏంటంటే మన సిటీస్లో ప్రతి ఒక్కరు మ్యూచువల్ ఫండ్స్ అవేర్నెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ చేసేస్తున్నారు. థర్డ్ పార్టీ యాప్స్, లేకపోతే డైరెక్ట్గా డిమాట్ అకౌంట్లో తీసుకుని స్టార్ట్ చేస్తున్నారు. హ్మ్. బట్ రూరల్ ఏరియాస్లో అవేర్నెస్ అనేది తక్కువ. ఓకే. అవేర్నెస్ ఉంది, కానీ అక్కడ ఏంటంటే జనాలు ఎప్పుడైతే ఈ మన పాజిటివ్స్ కంటే నెగిటివ్ ఇన్ఫర్మేషన్ అనేది అవును. చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. హ్మ్. సో ఆ రూరల్ ఏరియాలో ఏం చేస్తున్నారంటే, కొంతమందికి అవేర్నెస్ ఉన్నా సరే ఆ మార్కెట్లో పెడతారంట కదండి, పడిపోతుంది కదండి, మనం ఉండే క్యాపిటల్ కూడా పోతుంది అంటది కదండి అని ఇలాంటి థాట్స్లో ఉంటున్నారు వాళ్ళు. సో అలాంటి ఇన్వెస్టర్స్కి ఈరోజు ఈ ఈ ఒక చిన్న అమౌంట్ 100 రూపీస్, 250 రూపీస్ సిప్ అమౌంట్ వాళ్ళకి ఒక వరం లాంటిది. హ్మ్. ఎందుకంటే ఎవరైతే తక్కువ సంపాదిస్తారో, చాలా తక్కువ ఇన్కమ్ వచ్చిన వాళ్ళు ఉంటారు ప్రతిరోజు, ప్రతి నెల. సో అలాంటి వాళ్ళకి ₹100 నుంచి స్టార్ట్ చేసే ఎస్ఐపి అనేది ఒక వరం. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి లాంగ్ టర్మ్ ఉంటుందో, 10, 15, 20 ఇయర్స్ ఉంటుందో, ఈ 100 రూపీస్, 250 రూపీస్ కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఒక మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో ఇలాంటివన్నీ చూసుకుంటే మేడం, ఈ మ్యూచువల్ ఫండ్స్లో ముందైతే చాలా కష్టం. ఒక ఫిజికల్ ఫామ్ నింపేసి, ఇచ్చేసి, సబ్మిట్ చేసి చాలా టైం పట్టేది. ఇప్పుడు అన్నీ డిజిటలైజ్ అయిపోయింది కాబట్టి అన్నీ ఆన్లైనే. రిజిస్ట్రేషను, ఒక కేవైసీ చేయాలన్నా డిజిటలైజ్ అయిపోయింది. ఆన్లైన్ చేసేయచ్చు. రిజిస్ట్రేషన్ ఆన్లైన్ చేసేయచ్చు. ఫస్ట్ పేమెంట్ కూడా ఆన్లైన్ చేయొచ్చు.
ఆటోమేటిక్గా సెకండ్ మంత్ నుంచి ఎస్ఐపి అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. సో అన్ని డిజిటలైజ్ నౌ. సో కాకపోతే ప్రతి ఒక్క ట్రాన్సాక్షను ఎవరైతే ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళు అథరైజ్ చేయాలి బై మీన్స్ ఆఫ్ మెయిల్ వస్తుంది, దాన్ని అథరైజ్ చేయాలి, లేదంటే ఓటీపీ బేస్డ్ అథరైజేషన్ ఉంటుంది. ఇలాంటివి చేస్తేనే ట్రాన్సాక్షన్ అనేది ముందుకు వెళ్తుంది. సో దీంట్లో ఎటువంటి ఫ్రాడ్ అయ్యే ఛాన్సెస్, సెక్యూరిటీ కన్సర్న్స్ ఉండవు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, మనం 250 జన్ నివేష్ ఎస్బీఐ లాంచ్ చేశారు కదా, అలాగే 100 రూపీస్ ఎస్ఐపిస్ ఏ ఏఎంసీస్ లాంచ్ ఆల్రెడీ ఉన్నాయనేది మాట్లాడదాం. దాంట్లో చూసుకుంటే మేడం హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్స్, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్స్, నిపాన్ ఇండియా, కోటక్, తర్వాత మిరే, ఎస్బీఐ, ఈ మ్యూచువల్ ఫండ్స్లో కూడా 100 రూపాయల ఎస్ఐపిస్ కూడా ఉన్నాయి. సో ప్రతిరోజు చేసుకోవచ్చు, వాళ్ళు వీక్లీ చేసుకోవచ్చు, మంత్లీ చేసుకోవచ్చు, క్వార్టర్లీ చేసుకోవచ్చు, వాళ్ళకి ఆప్షన్స్ ఉంటాయి. సో ఏ విధంగా వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి ఏది సూట్ అవుతుంది, వాళ్ళకి ఎంత సమయం ఉంది చూసుకుంటూ ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ పోతే చాలా మంచి వెల్త్ కార్పస్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ జనరల్గా ఏమనుకుంటారంటే వీళ్ళు ఏదైతే ఇన్వెస్టెడ్ క్యాపిటల్ ఉంటుందో తగ్గిపోతుంది, లాస్ అయిపోతామని అనుకుంటుంటారు రూరల్ ఏరియా. బట్ వాళ్ళకి అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మీకు సమయం ఉందో 10, 15, 20 ఇయర్స్ ఉందో, ఈ చిన్న అమౌంట్ వేసేటప్పుడు ఒక ఫస్ట్ 5 years, 7 years ఇన్వెస్ట్ చేశారనుకోండి, వాళ్ళకి మార్కెట్ మూమెంట్ అర్థమైపోతుంది. ఎందుకంటే మా దగ్గర ఇన్వెస్ట్ చేసేటప్పుడు మేము వాళ్ళకి యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇస్తాం, వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు, ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఏం చేస్తే ఎక్కడ పెడితే ఏది బాగుంది అనేది అన్నీ తెలుస్తుంది, కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఆ 5 years, 7 years ఉండేటప్పుడు మార్కెట్లో చిన్న అమౌంట్తో 100 రూపీస్, 250 రూపీస్ ఎస్ఐపి చేసుకుని ఆ టైం వచ్చేటప్పుడు మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటారు వాళ్ళు. ఆ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది అది వాళ్ళకి, ఎప్పుడైతే ఈ రిస్క్ ఉంది కానీ మనకి డబ్బులు కూడా వస్తుంది దీంట్లో అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎస్ఐపి అమౌంట్స్ ఇంక్రీజ్ చేస్తూ వెళ్తారు. సో ఈ బేసికల్గా మేడం ఈ 250 ఎస్ఐపి జన్ నివేష్ అనేది ఎందుకు లాంచ్ చేశారంటే, ఎవరైతే ఈ పేదవాళ్ళు, తక్కువ సంపాదించిన వాళ్ళు, రూరల్ ఏరియాస్లో వాళ్ళు కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఒక వెల్త్ క్రియేట్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈ సెబీలో అండర్ మానిటర్డ్లో ఇలాంటి సిప్స్ అనేది వస్తున్నాయి మేడం మార్కెట్లో.